ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా జరిగినటువంటి వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2026 రద్దయిపోయింది. మే 3న జరిగినటువంటి ఈ పరీక్షలో రాజస్థాన్లో గెస్ పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపాయి. మరి లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జాతీయ పరీక్షా వ్యవస్థ పారదర్శకతను కాపాడేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయితే ఈ సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మా ప్రతినిధి బబిత ఫోన్లో ఉన్నారు, ఆమె అందించేందుకు ప్రయత్నిస్తారు. బబిత, ఏంటి పరిస్థితి? నీట్ పరీక్ష రద్దు అయినట్లుగా అయితే తెలుస్తా ఉంది, అప్డేట్స్ ఏంటి దీనిపైన? ఎస్, కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రాథమిక సమాచారం మేరకైతే నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు తేలడంతో ఎన్టీఏ ఈ కఠిన నిర్ణయం తీసుకుందనే చెప్పవచ్చు. అయితే రాజస్థాన్ లో గెస్ట్ పేపర్ పరీక్షకు ముందే ఎలా సర్క్యులేట్ అయింది, దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, అంటే ఏదైనా ముఠా ఉందా అనే కోణంలో కూడా సమగ్ర విచారణ జరిపేందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఈ కేసు ని సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి అయితే అప్పగించినట్టు కూడా తెలుస్తోంది. కంప్లీట్ గా విచారణకు అన్ని రికార్డులను కూడా సిబిఐకి అందించి పూర్తిగా సహకరిస్తామని కూడా ఎన్టీఏ స్పష్టమైతే చేసినట్టుగా తెలుస్తోంది. అయితే పరీక్ష రద్దు వల్ల విద్యార్థులు వారి కుటుంబాలకు ఎలాంటి అసౌకర్యం కలిగినా పరీక్షల వ్యవస్థపై నమ్మకం నిలబెట్టేందుకే మళ్ళీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు కూడా ఎన్డీఏ అయితే ప్రకటించినట్టుగా కూడా తెలుస్తోంది. లీకేజీతో దెబ్బతిన్న ఆశావాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యాయం చేయడానికే రీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. అయితే త్వరలోనే అఫీషియల్ గా కూడా అంటే అధికారిక మార్గాల ద్వారా కూడా కొత్తగా తేదీలను ప్రకటించనున్నారు. అయితే సోషల్ మీడియా ద్వారా వచ్చే తప్పుడు వార్తలను కూడా నమ్మొద్దు అని, అలాగే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం కోసం వేచి చూడాలని కూడా విద్యార్థులకు ఎన్డీఏ అయితే చాలా కీలకమైన సూచనలు అయితే ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇంకా మళ్ళీ పరీక్ష రాయబోయే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదంటూ ఎన్టీఏ అయితే క్లియర్ చేస్తోంది. పాత రిజిస్ట్రేషన్ డేటానే పరిగణలోకి తీసుకుంటారని కూడా ఎన్డీఏ క్లియర్ చేస్తోంది. అయితే గతంలో ఎంచుకున్న పరీక్షా కేంద్రాలే దాదాపు అంటే మళ్ళీ అవే అమల్లోకి తీసుకొస్తాము అని కూడా చెప్తున్నారు. దీనికోసం ఎలాంటి అంటే ఎక్స్ట్రా ఫీజ్ కానివ్వండి, అదనపు రుసుములు అలాంటివి ఏవి తీసుకోరు అని కూడా చెప్తున్నారు. ఇప్పటికే వారు ఏవైతే ఫీజుని అయితే చెల్లించారో ఆ ఫీజులను కూడా రీఫండ్ చేయనున్నట్టు కూడా ఎన్డీఏ క్లియర్ చేస్తోంది. కొత్త పరీక్ష తేదీ ముందు వరకు ఎన్డీఏ తాజా అడ్మిట్ కార్డులను కూడా జారీ చేస్తున్నట్టుగా ఎన్డీఏ అయితే క్లియర్ చేస్తోంది. సో మరి అంటే దీని వెనుక ఉన్నటువంటి ప్రధాన సూత్రధారులు ఎవరు అనేది మన క్లారిటీ వచ్చిందా? ఇంకా కేంద్రం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఎస్, అయితే రాజస్థాన్ లో గెస్ట్ పేపర్ పరీక్షకు ముందే ఎలా లీక్ అయ్యింది, ఎలా సర్క్యులేట్ అయ్యింది అనే దానిపై అయితే సిబిఐ ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐకి అయితే ఇన్వెస్టిగేషన్ ఇచ్చేసింది. సో వాళ్ళు ముమ్మరంగా కూడా దీనిపైన తనిఖీ చేస్తున్నాం అన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే రాజస్థాన్ లో అసలు యాక్చువల్ గా ఇది ఎక్కడ ఎలా లీక్ అయ్యింది అనే కోణంలో దర్యాప్తు అయితే మొదలు పెట్టామని అయితే తెలియజేస్తున్నారు. సో మరి అంటే విద్యార్థులు చాలామంది దీనికి ఎంతో అంటే శ్రమ పెట్టి వాళ్ళు కష్టపడి ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఎగ్జామ్ రాయడం జరిగింది. అందులో కొంతమంది అంటే పాస్ అయ్యే విధంగా రాయకపోయినా కొంతమంది మాత్రం చాలా ర్యాంకింగ్ వచ్చేలాగా నిజంగానే సిన్సియర్గా ప్రయత్నాలు చేసిన వాళ్ళ పరిస్థితి పట్ల గవర్నమెంట్ ఏ విధంగా ఆలోచించే అవకాశం ఉందంటారు? అందుకనే పరీక్ష రాయబోయే విద్యార్థులు ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అవసరం లేకుండా అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తూ మళ్ళీ ఇంకా ఫీజు ఎవరైతే ఎగ్జామ్స్ కి ఫీజు కట్టాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఆ వెసులుబాటు కూడా కలిగిస్తున్నారు గవర్నమెంట్. అండ్ మోర్ ఓవర్ ఎక్కడైతే వాళ్ళు ఎగ్జామ్స్ రాశారో అదే సెంటర్స్ ని మళ్ళీ కూడా రీక్లియర్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నామనే ఇది కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ బబిత.